కమలాంజలి గారు, ఇప్పుడు ప్రసన్న గారు చెప్పినట్టుగా హీరోయిక్ మోడ్ లో ఇప్పుడు మనం గనక అఘోరీ విషయం, ఆ అమ్మాయి వర్షిని వెళ్ళిపోవడానికి సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ గా కొంచెం ఆ ఫ్రేమ్ వర్క్ అంతా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అలాంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు ఒక సైకాలజిస్ట్ గా? చెప్పండి, మీకు అవగాహన ఉందా అది అఘోరీకి సంబంధించి? హలో హలో యా యా వినిపిస్తుంది వినిపిస్తుంది. సో యా ఎస్ అండి, అది ఒక ఐడెంటిటీ వర్సెస్ ఐసోలేషన్ స్టేజ్ అండి అది. సో ఆ అమ్మాయికి ఏంటి అంటే ఆ అబ్బాయి దగ్గర నుంచి ఒక చెప్పండి మేడం, ఐ మీన్ ఏదైతే ఆపోజిట్ సెక్స్ నుంచి కానీ యా తనకు కావాల్సిన ఆ లవ్ నీడ్స్ ఏదైతే తను తీసుకుంటుందో అది ల్యాకింగ్ ఉన్నప్పుడు సో ఒక భ్రమలో ఉంటుందండి ఆ మూమెంట్లో తను. ఓకే. సో నిజంగా ఆ టైంలో మనం చాలా కేసెస్ కూడా చూస్తుంటాం. ఒక మంచి చదువుకునే అమ్మాయి ఒక మెకానిక్ని, లేదు అంటే ఒక ఆవారాన్ని, లేదు అంటే అసలు ఏమి మాత్రం సెటిల్ అవని, లేదంటే కొంతమంది పెళ్ళైన వాళ్ళని కూడా ప్రేమించటం, ఇవన్నీ కూడా చూస్తాం. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువగా టెంపరీగా. అవునండి, సో సాడ్. సో కాకపోతే ఏంటి అంటే పిల్లలకి ఎవ్రీథింగ్ మనం చిన్నప్పటి నుంచి కూడా, నేనైతే పేరెంటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తానండి. పిల్లలకి వాళ్ళ యొక్క విలువ వాళ్ళు తెలుసుకునేలాగా, వాళ్ళ మీద వాళ్ళకి ఒక ఉన్నతమైన అభిప్రాయం కలిగి ఉండేలాగా ఇంట్లో ఒక అట్మాస్ఫియర్ని మనం కల్పించాలి. ఫస్ట్ వాళ్ళని మనం వినాలి, వాళ్ళు చెప్పేది మనం ప్రశాంతంగా చెప్పనివ్వాలి. వాళ్ళు చెప్పడం మొదలు పెట్టగానే మనం తిట్టడం మొదలు పెడతాం, వేరే వాళ్ళతో పోలుస్తాం, అండ్ వాళ్ళు చెప్పింది మన ఫ్రెండ్స్కి లేదంటే మన అక్క చెల్లి ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి వీళ్ళ పరువు తీస్తాం మనం. ఓకే. సో దాని వలన వీళ్ళు మన మీద కోపం పెంచుకుంటారు, పిల్లల పేరెంట్స్ మీద, మనతో ఏది చెప్పరు. అందుకే ఒక నానుడి కూడా ఉంది కదా, అంతఃపుర రహస్యాలు ఊరందరికీ తెలిసాక ఇంట్లో తెలుస్తాయి, ఐ మీన్ రాజుగారికి తెలుస్తాయి అన్నట్లు అనమాట. సో అలాగా పిల్లల గురించి మనం బయట తెలిసాక ఎంతో మందిని చూస్తుంటాం, అరే నా కొడుకు ఇలాంటోడా, నా కొడుకు అమ్మాయిని చంపేశాడా, అలాంటి నాకు తెలియదే అని తల్లి చాలా ఆశ్చర్యపోతుంది. ఇవన్నీ మనం చూస్తూ ఉంటామండి. సో పిల్లలు ఏంటంటే ఒక అటెన్షన్ అండ్ ఒక లవ్, ఒక అప్రిసియేషన్ ఇవి కోరుకుంటున్నారండి. చూడండి, వాళ్ళని వినటం, వీళ్ళు చెప్పే మాటలు. నేను మెడికల్ మెడికో అనండి, ఒక అమ్మాయి చాలా మంచి స్టూడెంట్ అనమాట. అమ్మాయి 3rd year చదువుతుంది. ఒక మెకానిక్ నండి, మెకానిక్తో ఒక లవ్లో పడింది. పేరెంట్స్ తీసుకొచ్చారు. ఏంటి అంటే అమ్మాయి చెప్పిన రీజన్, నాకు 2 అయినా 3 అయినా నాకు నిద్ర వస్తున్నా సరే నేను పడుకునేంత వరకు కూడా పడుకోవద్దని నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. నాకు చాలా టైం ఇచ్చేవాడు, నువ్వు బాగున్నావు అనేవాడు. సో ఇవి కోరుకుంటున్నారు పిల్లలన్నీ కూడా. ఎస్, ఇవన్నీ మనం పాజిటివ్గా అందిద్దాం. అంటే ఇది ఫేక్ ఎందుకంటే ఇక్కడ ఈ అమ్మాయి ఇందాక మొన్న కేసులో చూసినట్లు, ఎప్పుడైతే ఆ అబ్బాయి ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని అందారో ఈ అబ్బాయే మరి రివర్స్ ఈ అమ్మాయి మీద ఆ వైజాగ్ కేసు కానీ ఇవన్నీ చూసాం కదా మనం. యా, సో అలాగా వీళ్ళకి మనం తెలియచేయాల్సింది ఏంటి అంటే, నీలో ఉన్న పొటెన్షియాలిటీస్, నీలో ఉన్న ఎబిలిటీస్ నువ్వు యూటిలైజ్ చేసుకుంటే నీ చుట్టూ 100 మంది నిన్ను అప్రిషియేట్ చేసి నువ్వు 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో నువ్వు ఉంటావు. కానీ ఆ ఏజ్ లో అంత విని అంత వెళ్ళేంత ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయన్నది ఒక పెద్ద క్వశ్చన్. అయితే ఇప్పుడు ఈ కేసెస్, ఇప్పుడు ఆ అమ్మాయి కేసు కూడా చూస్తే ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న వ్యక్తిని ఇష్టపడింది తన ఇష్ట ప్రకారమే, బట్ ఆ తర్వాత సిచ్యువేషన్స్ ఏమయ్యాయో పూర్తిగా తెలియకపోయినా సూసైడ్ చేసేసుకుంటున్నారు. లైక్ ఇంత చదువుకొని ఎంతో కష్టపడి వాళ్ళ పేరెంట్స్ ఉన్నదంతా ఆస్తులు పెద్ద ఉన్నవాళ్ళు ఏం కాదు, ఆ అమ్మాయి అలా లెటర్ రాసి చనిపోవడం, నిజంగా నెక్స్ట్ ఒక 2-3 months అయితే తన ఫార్మసీ అయిపోతుంది అమ్మాయిది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా సూసైడ్ చేసుకుంది. పిల్లలకి ఏంటంటేనండి ఆ ఇంపల్సివ్ బిహేవియర్, అంటే చిన్నప్పటి నుంచి నో అనేది తెలియకపోవటం, బాధ, కష్టం, అడ్జస్ట్ అవటం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది లైఫ్.
అసలు స్పోర్ట్స్ ఎక్కడి మనకి స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఎక్కడ దెబ్బలు తగ్గుతున్నాయండి పిల్లలకి, ఎక్కడ కష్టపడుతున్నారు, ఎక్కడ చెమటలు పడుతున్నాయి, ఎక్కడ ఇంట్లో పని చేస్తున్నారు, ఎక్కడ ఇంట్లో హెల్ప్ చేస్తున్నారు. అసలు సిస్టమే మార్చుకోవాలి మనం. అట్లీస్ట్ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా సరే పిల్లల పెంపకం అన్నది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అండి అది.